ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి చేరవేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు పుల్కం రాజు అన్నారు. వేములవాడ బాలానగర్ 15 వార్డులలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా వార్డు సభ నిర్వహించారు. ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని, నిరుపేద కుటుంబాలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు వర్తింపజేస్తామని అన్నారు. ప్రజాపాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు పాల్గొన్నారు. దరఖాస్తులు గ్రామ సభ కొత్త దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే గ్రామ సభకు హాజరు కాలేని వారు సయ్యద్ యాకూబీ, పద్మ, బండి సుజాత, రాగుల రోజా, ఎనగందుల శోభ ఇప్పటికే ఉచిత విద్యుత్ అదేవిధంగా 500కే సిలిండర్, మరి 200 యూనిట్ల విద్యుత్ని ఫ్రీగా మరి ఈ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కూడా ఈ కార్యక్రమాలు మరి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఇప్పటికే ప్రజల్లో ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇంతకు ముందున్నటువంటి ఏదైతే ప్రభుత్వం తీసుకున్న వైద్య రంగం కూడా ఇంతకుముందు ఉన్నటువంటి 5 లక్షలని మరి పేద ప్రజలు హాస్పిటల్కి వెళ్తే మరి ఏదైతే ఈ యొక్క పథకాన్ని కూడా 5 లక్షల నుంచి 10 లక్షలు కూడా పెంచడం జరిగింది. మరి ఇట్లా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఇన్ని సంక్షేమ పథకాలు పేద ప్రజలకు, మరి రైతులకు, మరి యువకులకు, ఉద్యోగులకు కూడా ఇప్పటికే సంవత్సరం కాలం లోపలనే దాదాపు 50,000 పైచీలుగా మరి ఉద్యోగాలు కూడా యువకులకు మరి అన్ని విభాగాల్లో మరి ఇప్పటికే ఈ యొక్క ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఏంటంటే పేదలకు ఇల్లు లేనిది చాలా సంవత్సరాల నుంచి మన కాలనీలో నేను చూస్తున్నా. పోయిన 5 సంవత్సరాల కింద కూడా చాలా అప్లికేషన్ తీసుకున్నాం. మరి తీసుకున్న తర్వాత కూడా కొన్ని చూసి ప్లేస్లు మా లాలపల్లె కానీ ఇంకక్కడ కానీ 1 ఎకరం జాగా ఉంటే కూడా ఈ బాలనగర్ కానీ, సంతోష్ నగర్ కానీ, మరి అంతకుముందు మనకు లక్ష్మీపురం ఉండే ఈ గంజివాగు, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మన ప్రజలందరికీ మరి లాలపల్లె ఉన్న ఎకరం జాగాలో అయితే మరి మన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడనే వీళ్ళకు అలవాటు ఉంటుంది కాబట్టి మన మంచి చెడు కానీ మరి అందరి పరిచయాలన అందరితో కలిసిపెట్టి ఉంటారనే ఉద్దేశంతోనే ఆ రోజు నేను లాలపల్లిలో 1 ఎకరం జాగా ఉందని చెప్పగానే మా ఎకరం జాగా కూడా ఇల్లు కట్టించడానికి కూడా వారు గవర్నమెంట్ అప్పుడు ఎంఆర్ఓ గారు మరి ఆ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఆ యొక్క ఎకరం జాగా కూడా ఉందని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ పేద ప్రజలకు అక్కడనే ఇల్లు కట్టేయాలని చెప్పి నేను చెప్పడం కూడా జరిగింది. మరి నా వంతుగా నేను ఖచ్చితంగా అక్కడనే మనం ఉన్నటువంటి ఈ పేద ప్రజలకు ఇల్లు కట్టేయాలని చెప్పి మరొకసారి మరి ఇప్పుడున్న శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు కూడా నేను చెప్పడం జరిగింది. మరి మనందరం కూడా ఒకసారి వారికి విన్నవిస్తే కూడా మన ఒక అవసరాన్ని వాళ్ళు గుర్తిస్తారు.